బానిస సంఖ్యలు తప్ప. పోరాడితేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. అంబేద్కర్ మహనీయుడు చెప్పినా పెద్దలు చెప్పినా అదే మనకి బోధించు సమీకరించి పోరాడే 3 మాటల కింద మనం అనుకుంటా ఉంటాం అంబేద్కర్ మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని. అదేవిధంగా అనేక మంది పెద్దలు ఎవరు చెప్పినా సంఘపరంగా పోరాడితేనే ఏదైనా సాధించుకోగలం. మీరందరూ కూడా మీ యొక్క నిరవధిక సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి. దానికి పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందిస్తాం, మీకు అండగా ఉంటాం. మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన మేము అందించడానికి సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా మరి ఏదో చిరుద్యోగుల మీద ఏదో బ్రహ్మాస్త్రం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ మీద దాడి చేయడం కాకుండా వారి చెప్పిన డిమాండ్ల న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేయడం కోసం చిన్న చిన్న పెద్ద ఉద్యోగితో లక్షలాది రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగితో పోల్చుకుంటే ఈ పెన్షన్స్, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటిలో చూసుకుంటే మీకు ఇచ్చేదేమి పెద్ద మొత్తం. ఈనాడు ఈ కాలమాన ప్రకారం అన్ని పెరిగిపోయాయి. సామాన్యుడు కూలి వ్యక్తి కూడా సంపాదించుకుంటూ పోలి చూసుకుంటే ఇది పెద్ద మొత్తమే కాదు. ఇవన్నీ కూడా న్యాయమైన కోరికలు, ఈ న్యాయమైన కోరికలన్నీ తీర్చాలి, వాటిని సత్వరం పరిష్కారం చేయాలి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అంతవరకు మీరు చేసే ఏ కార్యక్రమాలను మేము భాగస్వాములు అవుతూ మమ్మల్ని ఆహ్వానిస్తే మీకు అండగా వచ్చి మీకు ఏ సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని మనం చేస్తూ, ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం తక్షణం అంగన్వాడీ వారి యొక్క న్యాయమైన కోరికలు